ఏం నంబర్స్ ఉంటాయి మిమ్మల్ని మీరు వాలిడేట్ చేసుకోవడానికి, మీ గ్రోత్ కరెక్ట్గా ఉందా, మీరు సక్సెస్ఫుల్లా కాదా అనడానికి ఎలాంటి నంబర్స్ ఉంటాయి జనరల్లీ? ఆల్ ఓవర్ ఇండియా లోపల కంచి, ధర్మవరం, మారణి, బనారస్, కలకత్తా, ముంబై, సూరత్ అన్ని చోట్ల అన్ని రకాల కలెక్షన్ దొరుకుతాయి. ఇన్ని కలెక్షన్స్ పర్చేస్ చేయడానికి మా టీము 365 రోజులు వెళ్తూనే ఉంటుంది. సేల్ ఇంత చేయాలని ముఖ్యం కాదు, ఎన్ని రకాలు కస్టమర్స్కి అందిస్తామనే దాని మీద దృష్టి పెడుతుంది. ఇలాంటి బిజినెస్లు చేయడము అనేది కష్టమా? బిజినెస్ ఏదైనా కష్టమే అండి. ఫస్ట్ బ్రాంచ్ మనం ఏఎస్ నగర్లో చేసాం, కాంచీపురం మంగళగౌరి సిల్క్స్ అని. దాని తర్వాత కంచికి దారి, మంగళగౌరి, ఒక 6 బ్రాంచులు ఈ 1 year లోపల మాల్ఫలాల్ చేయడం జరిగింది. మనం పెట్టిన తర్వాతే మార్కెట్లో వేరే బ్రాండ్స్ వచ్చినాయి. ఒకటేనండి, ఏ కస్టమర్ అయితే మన దగ్గర వస్తారో వాళ్ళకి మనము రీజనబుల్ రేట్లో మంచి డిజైను, మంచి క్వాలిటీ, వెళ్ళేటప్పుడు హ్యాపీగా, సంతోషంగా, సంతృప్తిగా వెళ్ళాలనేది మాత్రమే మన గోల్. తల్లిదండ్రులది ఒక కిరాణా దుకాణం, 4 కొడుకులు, ఏదో ఒకటి చేయాలి లైఫ్లో అని చెప్పి ధైర్యం, ఏదో ఒకటి సాధించాలి అనే పట్టుదల, ఇవన్నీ పెట్టుకొని ఒక 4 brothers కలిసి ఒక బట్టల బిజినెస్ స్టార్ట్ చేశారు. అప్పట్లో దిల్సుఖ్ నగర్లో బ్రాండ్ స్ట్రీట్ అని పిలువబడింది. ఇప్పుడు అది బాగా స్కేల్ అయ్యి ఇట్ హ్యాస్ బికమ్ మంగళగౌరి అనమాట. సో ఈరోజు మనతో ఉన్నారు కృష్ణమూర్తి గారు, ది ఫౌండర్ ఆఫ్ మంగళగౌరి. ఆయనతో మాట్లాడి టర్నింగ్ పాయింట్ విశేషాలు తెలుసుకుందాం. సిన్న కృష్ణమూర్తి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు వే2 న్యూస్. సార్, ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఆల్ గుడ్? ఎస్. ఓకే సార్, మీరేంటి, మీ బ్రాండ్ స్టోరీ ఏంటి అనేది కొద్ది గొప్ప తెలుసు నాకు, తెలుసుకుందాం అని చెప్పి మిమ్మల్ని ఇన్వైట్ చేసామన్నమాట. తెలుగు రాష్ట్రం ప్రజలకి మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవాలి అంటే ఎలా ఇంట్రడ్యూస్ చేసుకుంటారు? నా పేరు కృష్ణమూర్తి అండి, మంగళగౌరి కృష్ణమూర్తి. సో నేను మార్కెట్లోకి వచ్చి దగ్గరగా సుమారుగా 40 years అవుతుంది. 40 years. 40 yearsలో అన్ని రకాల మలుపులు చూడడం జరిగింది, తిరగడం జరిగింది. యాజ్ ఏ హెల్పర్, యాజ్ ఏ సేల్స్మెన్, యాజ్ ఏ సూపర్వైజర్, యాజ్ ఏ పర్చేసర్, యాజ్ ఏ మేనేజర్, యాజ్ ఏ ప్రొప్రైటర్, యాజ్ ఏ పార్ట్నర్, ఎన్ని రకాల మలుపులు ఉండాలో మనిషి యొక్క జీవితంలో అన్ని రకాల మలుపులు. 40 ఏళ్ళప్పుడు నేను చదువుకునేటప్పుడు 7th class నుంచి చూసుకుంటే కనుక ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఏదైతే 2 to 3 months హాలిడేస్ వస్తాయో ఆ హాలిడేస్ లోపల నేను వర్క్ చేసేవాడిని. ఆ జాబ్ చేసుకుంటూ మొదటి నుంచి బట్టల ఫీల్డ్లోనే నేను జాబ్ చేశాను అనమాట. ఓకే. యాజ్ ఏ హెల్పర్ నుంచి నా యొక్క జీవితం ప్రారంభం జరిగిందనమాట. సో ఆ విధంగా బట్టల ఫీల్డ్లో నాకు అనేక రకాల మలుపులు ఫస్ట్ స్టెప్ నుంచి ఈ స్టెప్ వరకు రావడం జరిగిందనమాట. అండర్స్టూడ్. సార్, మీరు ఏ ఊరికి చెందిన వాళ్ళు, ఎక్కడ పుట్టారు, కొంచెం మీ చైల్డ్హుడ్ గురించి? మాది స్వగ్రామం కోనాపురం అండి. ఓకే. సో పుట్టింది కామారెడ్డి. సో మా అమ్మమ్మ గారిది కొల్లూరు గ్రామము. సో హైదరాబాద్కి వచ్చి 40 years అవుతుందండి. అండర్స్టూడ్. మీరు వెల్ ఆఫ్ ఫ్యామిలీలో పుట్టారా? చిన్న కుటుంబమా? ఎట్లా ఉండేది మీ ఫినాన్షియల్ స్టేటస్ కానీ? చాలా చిన్న కుటుంబం అండి. ఎంత చిన్న కుటుంబం అంటే మేము 4 brothers. సో హైదరాబాద్కి వచ్చినప్పుడు 200 నుంచి 300 SFT ఇంట్లో 4 brothers, మా మదర్, ఫాదర్ కలిసి ఉండేవాళ్ళం. అంత చిన్న ఇంట్లో ఉండడం జరిగింది స్టార్టింగ్లో. ఓకే. 40 years బిఫోర్. ఓకే. మదర్ అండ్ ఫాదర్ అంటే వర్క్ చేసేవాళ్ళ లేకపోతే ఎలా? మాది కిరాణా బిజినెస్ ఉండేది ఫాదర్ది. ఓకే. సో 4 brothers, కిరాణా ఫ్యామిలీ దగ్గర నుంచి స్టార్ట్ అయిన మీ జర్నీ ఏదైతే ఉందో, అంటే మీరు చదువుకున్నది కానీ అది కానీ అంతా కూడా ఊళ్ళని చదువుకున్నారు అక్కడే? 6th వరకు కొల్లూరులో చదువుకున్నా అండి. 7th నుంచి హైదరాబాద్లో చదువుకున్నాను. ఓకే, అండర్స్టూడ్. హైదరాబాద్కి రావడం ఎలా మారింది? మా నానమ్మ గారిది, మా నాన్నగారిది హైదరాబాదు. సో ఆ విధంగా రావడం జరిగింది అన్నమాట. ఓకే, అండర్స్టూడ్. సార్, ఏ వయసులో మీకు, అంటే ఫ్యామిలీ జనరల్లీ ఏంటంటే ఏ బిజినెస్ మ్యాన్ కన్నా సరే ఏదో ఒక పెయిన్ వల్ల తనలో ఆ ఫైర్ అనేది స్టార్ట్ అవుతుంది కదా, ఏదో ఒకటి చేయాలి అనేది. అలాంటి పెయిన్ఫుల్ ఇన్సిడెంట్ ఏముండింది మీలో ఆ బిజినెస్ చేయాలి అన్న ట్రిగర్ చేయడానికి? అలాంటిది ఏం లేదండి, మనకంటూ ఒకటి ఉండాలి. ఎందుకంటే మనము అన్ని పనులు చేసుకుంటూ రావడం జరిగింది. ప్రతి పనిలో కూడా ఊడవడము, తుడవడము, కడగడము దగ్గర నుంచి సర్దడము, పర్చేస్ చేయడము, మేనేజర్గా చేయడం, ప్రతిదీ మనం చేయడం జరిగింది. సో మనదంటూ ఒకటి గుర్తింపు ఉండాలి అనేది ఏదైతే తపన ఉన్నదో అది ఈ స్థాయి వరకు చేరడానికి భాగం జరిగింది. దీని వెనుక కుటుంబంది కానివ్వండి, భగవంతుని కానివ్వండి, మహాపురుషులు కానివ్వండి, చాలా సపోర్ట్ ఉందండి. ఓకే, అండర్స్టూడ్. సార్, కాలేజ్కి వచ్చే టైంకి మీరు ఏదైనా అవ్వాలని అనుకున్నారా? అంటే స్కూల్ అయ్యి నేను పెద్దయ్యాక ఇది అవుతాను అట్లాంటిది ఏమైనా అనుకున్నారా ముందు అసలు? అలాంటిది ఏమి అనుకోలేదండి. ఓకే. ఎందుకంటే
నేను ఇంటర్ వరకు చదివాను. ఇంటర్ తర్వాత మా కుటుంబ పరిస్థితి ఎట్లా ఉందంటే జాబ్ చేయడం తప్పనిసరి ఉండే. సో జాబ్ చేయడం జరిగింది. జాబ్ చేస్తూనే ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చదవడం జరిగింది. ఓకే, అది సంగతి. ఓకే, అండర్స్టూడ్. డన్. సార్, ఇంటర్ అయిపోయిన తర్వాత జాబ్ చేయాల్సి వచ్చిందా? జాబ్ చేయాల్సి వచ్చింది. ఫస్ట్ జాబ్ ఎక్కడ సార్? ఏం ఉద్యోగం, ఏం చేశారు? మేము మా నలుగురు బ్రదర్స్ కూడా కోటి స్ట్రీట్లోనే పనిచేసామండి. ఓకే. ఏంటి ఫస్ట్ ఉద్యోగం మీది? ఫస్ట్ హెల్పరు, దాని తర్వాత సేల్స్ మ్యాన్, దాని తర్వాత సూపర్వైజరు, దాని తర్వాత పర్చేసరు, దాని తర్వాత మేనేజరు. ఓకే, అన్ని పోస్టులు చేయడం జరిగింది. ఓకే, అండర్స్టూడ్. సార్, మీరు ఉద్యోగానికి వెళ్ళిన ఫస్ట్ డే గుర్తుందా మీకు? ఏమైనా చెప్పండి, ఎలా ఉంది ఆ రోజు? అప్పుడు మనము జాబ్ చేసినప్పుడు కోటిలో కమ్మతోట్ల ఎదురుగా జాబ్ చేసేవాడిని. సో హాలిడేస్లో మనము జాబ్ చేయడము, దాని తర్వాత ఆ ఓనర్ ఎవరైతే ఉన్నారో చాలా ఇష్టపడేవాడు అనమాట. అంటే వెళ్ళినప్పటి నుంచి రాత్రి ఇంటికి వెళ్ళే వరకు అన్ని పనులు చేస్తూనే ఉండేవాడిని కంటిన్యూ. సో అందరూ అనేవాళ్ళు, ఎందుకు అన్ని పనులు చేస్తుంటావు, నువ్వు కూర్చో, నువ్వు చేస్తున్నావు అని చెప్పి సేటు మాకు అందరూ ఆ పని చేయండి ఈ పని చేయని చెప్పారు. సో నువ్వు కొద్దిసేపు చేసి ఊరుకోవాలి అని చెప్పేవాళ్ళు. సో నేను నాన్ స్టాప్గా అన్ని పనులు చేసేవాడిని అనమాట. ఓకే, అండర్స్టూడ్. సో ఎంత జీతం సార్ అప్పుడు? అప్పుడు మనకి 250 రూపాయలు ఉండేదండి. ఏ ఇయర్ సార్ ఇది? దగ్గర 35 ఇయర్స్ బిఫోర్. 35 ఇయర్స్ బిఫోర్. ఓకే, అండర్స్టూడ్ సార్. సో అక్కడ వర్క్ చేయడం మొదలుపెట్టినప్పుడు మీలో ఓకే ఈ బిజినెస్ నేర్చుకొని నేను కూడా ఇదే బిజినెస్ చేయాలి అనేది కాన్షియస్గా ఏమైనా థాట్ వచ్చిందా? అలాంటిది ఏం లేదు, అంచెలంచెలుగా ఎదగడం జరిగింది. ఓకే, ఓకే, ఇది చేయాలని దృష్టితో పెట్టుకోవడం, ఏ పని చేస్తున్నామో దాంట్లో 100% న్యాయం చేయాలి అనేది మాత్రమే దృష్టికోణం ఉండేది. ఓకే, అండర్స్టూడ్. సో హెల్పర్గా జాయిన్ అయిన దగ్గర నుంచి సేల్స్కి వెళ్ళడం ఏదైతే ఉందో ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఒక 2 to 3 ఇయర్స్ అండి. ఓకే, అండర్స్టూడ్. అదే షాప్లోనా? లేదు, వేరే షాప్లో. వేరే షాప్కి చేంజ్ అవ్వడం మొదలు పెట్టారు. ఓకే, అండర్స్టూడ్. సో అంటే హాలిడేస్ అయిపోయిన తర్వాత ఇంకో హాలిడేస్ వచ్చినప్పుడు వేరే షాప్కి వెళ్ళడం జరిగింది అనమాట. 10th వరకు ఒక షాప్లో చేశాను. ఆఫ్టర్ 10th మా బ్రదర్ది అయిపోయింది. సో ఆయన్ని ఎక్కడైతే నేను పని చేశానో అందులో జాయిన్ చేయించి నేను వేరే షాప్కి వెళ్ళాను అనమాట. ఓకే, అండర్స్టూడ్. సో బ్రదర్స్ అందరూ యాక్చువల్లీ బిజినెస్ నేర్చుకున్నారా, లేకపోతే ఎలాగా అసలు? యాక్చువల్లీ మేము నలుగురు బ్రదర్స్ కూడా కోటి మార్కెట్లో వర్క్ చేసేవాళ్ళము. అయితే చేస్తూ మేము హోల్సేల్లో క్లాత్ తీసుకొని మాకు తెలిసిన ఫ్రెండ్స్ రిలేషన్ ఇండ్లకి నలుగురం కూడా 4 సైకిళ్ళ మీద మూటలు కట్టుకొని మాకు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఇన్స్టాల్మెంట్లో బట్టలు ఇచ్చి మళ్ళీ మేము డబ్బులు కలెక్ట్ చేసుకునేవాళ్ళం మార్నింగ్ టైం. ఓకే, అండర్స్టూడ్. సో ఏ ఇయర్లో సార్ మీరు స్వంతగా బిజినెస్ పెట్టాలి లేకపోతే దుకాణం పెట్టాలి అని అనుకున్నది? అయితే ఇలా చేస్తూ మెల్లిగా మనం ఒక కౌంటర్ పెట్టాం. మా పార్ట్నర్స్ది రెడీమేడ్ కౌంటర్ ఉండేది. అందులో మనం టెక్స్టైల్స్ పెట్టాం, శారీస్, షూటింగ్ షర్టింగ్ పెట్టాం. సో వాళ్ళది రెడీమేడ్, మన టెక్స్టైల్స్. ఇది చేస్తూ తర్వాత ఆల్ ఓవర్ ఇండియా లోపట, ఎగ్జాంపుల్ కేరళ, తమిళనాడు, ఆంధ్ర. కేరళ అంటే ఓణం ఫెస్టివల్. ఓణం ఫెస్టివల్కి ఎర్నాకుళం సిటీలో వెళ్ళి మనం అక్కడ సేల్ పెట్టేవాళ్ళం. మాది టెక్స్టైల్ కౌంటర్ ఉండేది, వేరే వాళ్ళది రెడీమేడ్ కౌంటర్ ఉండేది. దాంట్లో 20-30 వేల స్క్వేర్ ఫీట్లో అప్పుడే మనం సేల్ పెట్టేవాళ్ళం ఓణం టైం లోపల. దాని విధంగా తమిళనాడు, చెన్నైకి వచ్చేవాళ్ళం, అక్కడ దీపావళి టైం లోపల సేల్ పెట్టేవాళ్ళం. అదేవిధంగా విశాఖపట్నము, రాజమండ్రి ఆ సైడ్ వెళ్ళి సంక్రాంతి టైంలో సేల్ పెట్టేవాళ్ళం. దాని తర్వాత హైదరాబాద్కి వచ్చిన తర్వాత మనము ఒక షాప్ పెట్టాం. మా పార్ట్నర్స్ వాళ్ళది రెడీమేడ్, మనది టెక్స్టైల్స్. ఓకే, ఆ విధంగా స్టెప్ బై స్టెప్ మనం వచ్చాం. ఓకే, అండర్స్టూడ్. పేరేం ఉండేది సార్ అప్పట్లో? సో అప్పట్లో సిరీస్ థౌజండ్స్ సిరీస్ నడిచేది. దాని తర్వాత మనము ఓన్గా దిల్సుఖ్ నగర్లో బ్రాండ్ స్ట్రీట్ అనే స్టోర్ పెట్టాం. ఓకే, ఆ బ్రాండ్ స్ట్రీట్ లోపల ఎన్ని అయితే బ్రాండ్స్ ఉండేవో మెన్స్ వేర్లో అన్ని బ్రాండ్స్ ఒకటే చోట మనం పెట్టిన తర్వాతే మార్కెట్లో వేరే బ్రాండ్స్ వచ్చినాయి. ఓకే, సో సెంట్రల్ కానివ్వండి ఏదైనా కానీ మనం పెట్టిన తర్వాతనే వచ్చినాయి. అన్ని బ్రాండ్స్, ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాండ్, లో రేంజ్, మీడియం రేంజ్, హై రేంజ్ అన్నీ ఒకే చోట దొరికాయి అన్నమాట. దాని తర్వాత హ్యాబిట్స్లో ఒక స్టోర్ పెట్టాం. తెలంగాణలో, హైదరాబాదులో ఎథనిక్ వేర్ కల్చర్ మనమే స్టార్ట్ చేసాం. 25 ఇయర్స్ బిఫోర్ ఒక సూటు 1295 రూపీస్కి అమ్మాం. సూట్తో పాటు షర్టు, టై ఫ్రీ, కవర్, హ్యాంగర్ కూడా ఫ్రీ ఇచ్చాం. అది మనకి కృష్ణమూర్తి అంటే ఎథనిక్ తీసుకొని వచ్చారు అనేది ఒక గుర్తింపు లభించింది. సేమ్ అదే దిల్సుఖ్ నగర్లో బ్రాండ్ షీట్ పెట్టినప్పుడు దానికి గుర్తింపు లభించింది. ఓకే, అండర్స్టూడ్. మీకు ఐడియా ఎలా వచ్చింది అసలు అన్ని బ్రాండ్స్ని తీసుకొచ్చి వే బ్యాక్ అప్పుడే దిల్సుఖ్ నగర్లో బ్రాండ్ స్ట్రీట్ పెడతాము అని చెప్పి? అంటే ఎలా ఉందంటే ఏదైతే ఫీల్డ్లో ఉందో ఇంకా ఆపర్చునిటీస్ ఏమున్నాయి,
మార్కెట్లో పబ్లిక్ ఒకసారి షాపింగ్కి వచ్చినప్పుడు అన్నీ ఒకే దగ్గర దొరకాలి అనే ఆలోచనతోటి మనం ఈ యొక్క ప్లాన్ చేయడం జరిగింది. అండర్స్టూడ్. ఓకే. టఫ్ టాస్కా సార్? ఈజీ టాస్కా సార్ అప్పుడు అది? అంటే టఫే అండి. అంటే అన్ని బ్రాండ్స్ తోటి మాట్లాడటం, ప్రాపర్టీ చూపించడము, వాళ్ళకి ఎంత టర్న్ ఓవర్ ఇస్తాము, ఎంత మార్జిన్ ఇస్తాము, ఏ విధంగా చేద్దాము అనేది చాలా టఫ్ ఉంది. కానీ అందరి సపోర్ట్ బాగుంది. కానీ మంచి సక్సెస్ జరిగింది. ఓకే. ఓకే. అండర్స్టూడ్. సార్ ఇలాంటి బిజినెస్‌లు చేయడము అనేది కష్టమా? ఈజీయా? కొత్తగా ఎవరైనా మొదలుపెట్టాలి ఇప్పుడు అనుకుంటే అసలు ఊహించుకోవద్దు అని చెప్పచ్చా? బిజినెస్ ఏదైనా కష్టమే అండి. కానీ ఇష్టంతో చేస్తే కష్టం అనిపించదు అంటారు కదా పెద్దవాళ్ళు. అది నిజంగా ఒక సంతృప్తి లభించేదనమాట. అంటే ఎవరు చేయంది మనం చేశాము, దాని ద్వారా మన గుర్తింపు లభించింది అనేది ఎప్పుడైతే మనకి తెలుస్తుందో, అర్థమవుతుందో అప్పుడు హ్యాపీ ఉంటుంది, సంతృప్తి లభిస్తుంది. అండర్స్టూడ్. సార్ బ్రాండ్ స్ట్రీట్ స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని నెలలు లేదా సంవత్సరాల పాటు ఫోకస్డ్‌గా దాని మీదే వర్క్ చేశారు మీరు? అంటే వేరే ఫీల్డ్ కూడా ఒకటి ఉండేది నాకు. అది చేసుకుంటూ నడిపేయడం జరిగిందనమాట. సో లీజ్ పీరియడ్ అయిపోయే వరకు కంటిన్యూ ఆ బ్రాండ్ నడిపించాం మనం. ఓకే. అండర్స్టూడ్. డన్. దాని తర్వాత మార్కెట్లో ఉమెన్స్ ఓరియంటెడ్ స్టోర్, అంటే ఎలా చెప్పాలంటే లేడీస్ స్పెషల్. లేడీస్కి ఏ విధంగా కావాలంటే ఎవరింట్లో శుభకార్యం జరిగినా, పెళ్లి జరిగినా గుర్తుకొచ్చేది అందరికీ ఆల్ ఓవర్ ఇండియాలో కంచి. సో ప్రతి వాళ్ళు కుటుంబం మొత్తం, ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం, రిలేషన్ ఫ్రెండ్స్ని తీసుకొని 4-5 రోజుల పాటు ప్లానింగ్ చేసుకొని ట్రైనో, బండియో, ఫ్లైట్లోనో వెళ్ళి అక్కడ హోటల్లో దిగి, హోటల్లో నుంచి అందరు రెడీ అయిన తర్వాత మళ్ళీ 3-4 స్టోర్స్ తిరిగి మొత్తం అన్ని పండుగలు, అన్ని ప్రోగ్రామ్స్ సంబంధించి పెళ్ళనికైనా 3-4 మినిమం ప్రోగ్రామ్స్ ఉండేవి ఆ జమానాలో. ఇప్పుడంటే 7-8 ప్రోగ్రామ్స్ అయిపోయినాయి. సో అన్ని ప్రోగ్రామ్స్కి కావాల్సినవి శారీస్ కొనుక్కొని వచ్చేవాళ్ళు. కానీ మనం అక్కడ అంత దూరం వెళ్ళడం దేనికి, మన దగ్గరే అన్ని దొరికితే ఎలా ఉంటుంది అనే ఆ ప్లానింగ్ తోటి మంగళగౌరి కాన్సెప్ట్ ఏదైతే ఆలోచన చేశామో ఓకే. దాన్ని మనం చేయడం జరిగింది. ఓకే. మంగళగౌరి అనే ఐడియా అసలు ఎప్పుడు వచ్చింది మీకు? ఎంత ఇయర్ డ్రీమ్ ప్రాజెక్ట్ అది యాక్చువల్లీ? సో మేము మా బావమరిది మ్యారేజ్కి కంచికి వెళ్ళడం జరిగింది. కంచికి వెళ్ళిన తర్వాత అక్కడ మనము షాపింగ్ చేసాం. షాపింగ్ చేసిన తర్వాత నాకు అర్థమైంది, వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ అన్నీ కలిపి 10-15 మంది అయ్యాం. వెళ్ళిన తర్వాత మనం అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని రోజులు ఉండి వాళ్ళు ఏది చూపిస్తే అది తీసుకొని వచ్చేది. ఇవన్నీ చూసిన తర్వాత మనమే ఎందుకు ఇక్కడ చేయొద్దు అనే ఆలోచనతో పాటు చేయడం జరిగింది. ఫస్ట్ బ్రాంచ్ మనం ఏఎస్ నగర్లో చేసాం, కాంచీపురం మంగళగౌరి సిల్క్స్ అని. చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. దాని తర్వాత కంచికి దారి మంగళగౌరి అని జూబ్లీహిల్స్లో మనం చేయడం జరిగింది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36, పిల్లర్ నెంబర్ 1628. ఇక ఇదే కంచికి దారి అని స్టార్ట్ చేసాము. ఆంధ్ర నుంచి రాజమండ్రి, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, తిరుపతి, ఇట్లా అన్ని సిటీస్ నుంచి మన దగ్గర రావడం. అంతేకాదు మహారాష్ట్ర బార్డర్ నుంచి, కర్ణాటక బార్డర్ నుంచి వాళ్ళు ఎవరైతే పెద్ద ఫ్యామిలీస్ ఉన్నారో, ఎవరైతే పెళ్ళిళ్ళు శుభకార్యాలకి పర్చేస్ చేయాలో అన్నీ ఒక దగ్గర దొరకాలంటే హైదరాబాద్కి వస్తారు. మన తెలంగాణలో నిజామాబాద్ కానివ్వండి, కరీంనగర్ కానివ్వండి, ఖమ్మం కానివ్వండి, ఇట్లా పెద్ద పెద్ద సిటీస్ ఏవైతే ఉన్నాయో, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఎన్నైతే ఉన్నాయో అక్కడ నుంచి, ఆంధ్రాలో ఉన్న ఈ సిటీస్ నుంచి, కర్ణాటక బార్డర్ నుంచి, మహారాష్ట్ర బార్డర్ నుంచి ఎవరికి పర్చేస్ కావాలన్నా, ఎవరైతే కంచికి పోవాలనే ఆలోచన ఉన్నవాళ్ళు ముందు హైదరాబాద్కి వచ్చి మన దగ్గర పర్చేస్ చేయడం జరిగింది. ఇది మనకి జీవితంలో సంతృప్తిని దొరికింది. ఓకే. అండర్స్టూడ్. సార్ ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారు మంగళగౌరి? కరెక్ట్ 3 years అయిందండి. ఓకే. సో కరోనా బిఫోర్ ఈ ప్లానింగ్ చేశాము, కానీ కరోనా తర్వాత మనం ఏఎస్ నగర్ బ్రాంచ్లో చేయడం జరిగింది. ఏఎస్ నగర్ ఫస్ట్ బ్రాంచ్ ఏఎస్ నగర్ చేసిందాం. దాని తర్వాత ఇప్పుడు కరెక్ట్ 3 ఏళ్ళు అయింది, 7 బ్రాంచులు చేయడం జరిగింది. ఓకే. అండర్స్టూడ్. సో మేము చూసినప్పుడల్లా మాకు గుర్తుండిపోయేది ఏంటి అంటే రోడ్ నెంబర్ 36లో మనకున్న టెంపుల్ లాంటి మంగళగౌరి అన్నదన్నమాట. దాని డిజైన్ కానీ, దాని బిహైండ్ మీకున్న ఐడియా కానీ, ఎందుకు అట్లాగా ఇది చేశారు? మన భారతదేశం సంస్కృతికి, భక్తికి, ఆధ్యాత్మికతకి పుట్టినిల్లు. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఏదైనా ఇవ్వగలుగుతాము అంటే కేవలం మనం ఆధ్యాత్మికత, మన శాస్త్రీయత, మన సంస్కృతి, మన కల్చరు, మన ధర్మము, మన భక్తి. తో ఇవి మన జీవితంలో ఉండిపోతాయి. ఏ శుభకార్యం జరిగినా, ఏ పెళ్లి జరిగినా ఫస్ట్ గౌరీమాత పూజ చేస్తాం, వినాయకుడి పూజ చేస్తాం. సో ఏ పండుగ వచ్చినా ఫస్ట్ గుడికి వెళ్తాం. ఏ శుభకార్యం జరిగినా ఫస్ట్ అమ్మవారికి, భగవంతుడికి పూజ చేస్తాం. అంతేకాదు పెళ్లి రోజు, పుట్టినరోజు ఏ జరిగినా కానీ ఫస్ట్ మనము టెంపుల్కి వెళ్తాం.
సో మన జీవితంలోనే భక్తి ఉన్నది. సో ఈ భక్తిని, శాస్త్రీయతని, మన సంస్కృతినితో పాటు మనం యొక్క వ్యాపారానికి ఒక గుర్తింపు రావాలనే ఉద్దేశం లోపట మనం ఈ యొక్క టెంపుల్ కాన్సెప్ట్ చేయడం జరిగింది. ఓకే. తమిళనాడు నుంచి స్పెషలిస్ట్స్ పిలిపించి దానికి ముంబై వాళ్ళతో డిజైన్ తయారు చేయించి ఎన్నో రకాల డిజైన్లు ఎంతోమందితో చేయించాం. 4-5 ఆర్కిటెక్ట్తో మనం ఈ డిజైన్ చేయించాం. ఫైనల్గా ఈ డిజైన్ సెలెక్ట్ చేసాం మనం. ఓకే. సో సెలెక్ట్ చేసి అంటే ఒక ఆధ్యాత్మికత, ఒక భక్తి యొక్క కల్చరు అన్నీ ఒకే దగ్గర చూపించాలి. ఆ యొక్క కాన్సెప్ట్ ఎంత వెస్ట్రన్ కల్చర్లో మనకు వచ్చినా కూడా ఇవన్నీ రావాలి అంటే మనము పట్టుచీర కడతాం, దోవతి కడతాం. సో వీరికి ఆధ్యాత్మికతకి టచ్ ఉన్నది. సంస్కృతి సౌందర్యం ఒక దగ్గర తీసుకొని రావాలనే ఉద్దేశం లోపల ఈ యొక్క టెంపుల్ కాన్సెప్టు అమ్మవారిని పెట్టడం, బయటికి రాగానే తులసి కోట, లోపల రాగానే అమ్మవారు, తర్వాత అంతేకాదు వచ్చిన వాళ్ళందరికీ ఒక భగవద్గీత, వాళ్ళు కొననివ్వండి కొనకపోనివ్వండి ప్రతి ఒక్కరికి మనం భగవద్గీత ఇస్తాం. ఓకే, అండర్స్టూడ్ సార్. ఒక స్టోర్లోకి ఎంటర్ అయినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అది డిఫైన్ చేస్తుంది మనం కొనడం కానీ లేకపోతే మళ్ళీ రావడం కానీ అంటారు కదా. ఇన్నేళ్ల నుంచి టెక్స్టైల్లో ఉన్న దగ్గర బ్రాండ్ స్ట్రీట్ నుంచి మంగళ గౌరి వరకు ఏంటి మీ స్టోర్ ఎక్స్పీరియన్స్, ఒక వాల్యూ ఏంటి, లేకపోతే దాని కోర్ వాల్యూస్ ఎట్లా ఉంటాయి? ఒకటేనండి, ఏ కస్టమర్ అయితే మన దగ్గర వస్తారో వాళ్ళకి మనము రీజనబుల్ రేట్లో మంచి డిజైను, మంచి క్వాలిటీ, వెళ్ళేటప్పుడు హ్యాపీగా, సంతోషంగా, సంతృప్తిగా వెళ్ళాలనేది మాత్రమే మన గోల్. డబ్బులు అయితే అందరూ సంపాదిస్తారు, వ్యాపారం చేసి సంపాదించడానికి. కానీ ఆ సంపాదన మినిమం మార్జిన్ తోటి ఖర్చులు వెళ్ళి 4 రూపాయలు మిగిలేటట్టు మాత్రమే మంది ఉంటుంది. అందుగురించే మనం కంచి వీవర్స్తో పాటు వీవర్స్ దగ్గర మనము డిజైను ఇచ్చి, కలర్ కాంబినేషన్స్ ఇచ్చి, ఈరోజు యంగ్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుగుణంగా, వాళ్ళ రుచి ప్రకారం, వాళ్ళ టేస్ట్ ప్రకారం కలర్స్ కానివ్వండి, క్వాలిటీ కానివ్వండి, డిజైన్స్ కానివ్వండి, దాని ప్రకారంగా తయారు చేసి ఇక్కడ నుంచి కంచికి వెళ్ళడానికి ఎవరైతే ఖర్చులు పెట్టుకొని అక్కడికి వెళ్ళి కొంటారో అదే వీవర్స్ ధరల లోపల కొత్త డిజైన్లు అందియాలా. దానితో పాటు మనము మనిషి యొక్క ఏదైతే నైతిక మూల్యాలు ఉన్నాయో వాటిని తెలిపి మనము వ్యాపారం చేయాలనే ఉద్దేశం లోపల ఇవన్నీ చేయడం జరిగింది. ఓకే, అండర్స్టూడ్. సో ఒక కస్టమర్ మీ దగ్గరకు వచ్చారు అంటే కొనడానికి ఆప్షన్స్ కానీ లేకపోతే కేటగిరీ కానీ కలెక్షన్స్ కానీ ఇవన్నీ మీరు ఎన్ష్యూర్ చేసుకోవాల్సినవి లేకపోతే ఏముంటాయి? హౌ ఆర్ యూ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ సార్? మంచి ఆలోచన అండి. ఇందులోపట మనము స్టార్టింగ్ రేంజ్ నుంచి లో రేంజ్ నుంచి హై రేంజ్ వరకు అన్ని రకాల వెరైటీ దొరికిపోతాయి. ఓకే. ఎవరైనా కస్టమర్ వస్తే పెట్టుబడి చీరలతో సహా అక్కడ మనం ఇవ్వడం జరుగుతుంది. అచ్చా. పెళ్లి కూతురు చీరలు, తర్వాత ప్రతిదీ పెట్టుబడి చీర దగ్గర నుంచి పెళ్లి చీర వరకు ఎన్ని రకాల శారీస్ కావాలో కుటుంబంలో అందరికీ అన్ని రకాల చీరలు అక్కడ దొరుకుతాయి. ఇదే అన్నమాట పెట్టింది పేరు. ఓకే, అండర్స్టూడ్. కానీ బయట చూసిన అంటే ఒక్కసారి చూసి ఇక్కడ మనం కొనుక్కోలేమేమో అన్న ఫీలింగ్ లాగా ఉంటుంది కదా జనాలకి. ఆ దృశ్యం మీరు జనాలకి ఎట్లాంటి మార్కెటింగ్ కానీ ఇట్లాంటివి కానీ చేస్తారు, ఎలా చెప్తారు? అన్నిటికన్నా గొప్ప మార్కెట్, పెద్ద మార్కెటింగ్ ఏదంటే మౌత్ పబ్లిసిటీ. మా దగ్గర కస్టమర్స్ రిపీట్ రావడమే కాదు, వాళ్ళ సర్కిల్లో ఎన్నైతే శుభకార్యాలు, పెళ్ళిళ్ళు జరుగుతాయో పండగలకు కూడా వాళ్ళు వచ్చి వాళ్ళని తీసుకొని వచ్చి ఇప్పిస్తున్నారు. అన్నిటికన్నా పెద్ద పబ్లిసిటీ మౌత్ పబ్లిసిటీ, ఇది మా జరుగుతుంది. అంతేకాదు ఎంతమందికి చెప్తారో వీళ్ళు చెప్తారు, కానీ ఎంతమంది అయితే చూస్తారో అడుగుతారు ఎక్కడ కొన్నారు అంటే పలానా చోట అంటే ఇది చూడాలి. వాళ్ళు ఎలా చెప్తారంటే అది మన స్టోరు, మనం వెళ్ళాలి చూడాలి అంటారు. సో ఆ విధంగా అడిగిన వాళ్ళకి చెప్పడం జరుగుతుంది వాళ్ళు కొన్నవాళ్ళు. ఓకే. సో ఈ మౌత్ పబ్లిసిటీ ఏదైతే ఉన్నదో అది చాలా బాగా జరుగుతున్నది. అండర్స్టూడ్ సార్. మీ బిజినెస్లో యాక్చువల్లీ ఎలా అంటే ఏ నంబర్స్ ఉంటాయి మిమ్మల్ని మీరు వ్యాలిడేట్ చేసుకోవడానికి, మీ గ్రోత్ కరెక్ట్గా ఉందా, మీరు సక్సెస్ఫుల్లా కాదా అనడానికి ఎలాంటి నంబర్స్ ఉంటాయి జనరల్గా అండి? నెంబర్స్ మీద మనం వెళ్ళాం, మనము కలెక్షన్ మీద దృష్టి పెడతాం. ఓకే. ఆల్ ఓవర్ ఇండియా లోపల కంచి, ధర్మవరం, మారణి, బనారస్, కలకత్తా, ముంబై, సూరత్ అన్ని చోట్ల అన్ని రకాల కలెక్షన్ దొరుకుతాయి. ఇన్ని కలెక్షన్స్ పర్చేస్ చేయడానికి మా టీము 365 రోజులు వెళ్తూనే ఉంటుంది. అంతనే కాదు, మనం సేల్ ఇంత చేయాలని ముఖ్యం కాదు, ఎన్ని రకాలు కస్టమర్స్కి అందిస్తామనే దాని మీద దృష్టి పెడుతున్నాం. సో అది కానీ మీరు దృష్టి పెడితే ఇది ఆటోమేటిక్ సేల్ అయిపోతుంది. అంటే కస్టమర్స్ ఒకే దగ్గర అన్ని రకాల దొరుకుతున్నాయి అని తెలిసిన తర్వాత ఆటోమేటిక్ బిల్ అవుతుంది. ఓకే, అండర్స్టూడ్ సార్. డన్ సార్. ఒక కిరాణా దుకాణం అనేది మీ ఫ్యామిలీ బిజినెస్ ఫస్ట్లో,
అలాంటిది ఇప్పుడు టెక్స్టైల్ అండ్ మంగళగౌరి అనే ఇలాంటి బ్రాండ్ ఏదైతుందో దాన్ని బిల్డ్ చేశారు కదా. వెన్ యూ లుక్ బ్యాక్ అండ్ ఇప్పుడున్న దానికి లైఫ్లో ఏం నేర్చుకున్నారు, ఆర్ లేకపోతే ఏమన్నా మీ జర్నీ గురించి మీరు ఎలా చూస్తారు అసలు? ఈ జీవితం అనేది ఒక మహాపురుషులు చెప్తారండి గురువుగారు, నిత్య విద్యార్థి. జీవితం అనేది ఒక పాఠం రోజు నేర్చుకుంటూనే ఉండాలి. దీనికి ఏమంటారు, లిమిట్ లేదు, దీనికి ఒక ఇది లేదనమాట. నేను అన్నీ నేర్చుకున్నాను అనేది ఉండదు. జీవితం లోపల పుట్టినప్పటి నుంచి అంతిమ శ్వాస వరకు నేర్చుకునేదే ఉంటుంది. ఎన్నైతే మలుపులు జీవితంలో వచ్చానో ఈ ఎన్ని మలుపుల లోపల నేర్చుకుంటూనే ఉన్నాను, ఇంకా చాలా నేర్చుకునేది ఉన్నది. ఓకే, అండర్స్టూడ్ సార్. సార్, వాట్ ఆర్ యూ లుకింగ్ ఎట్? అంటే ఇప్పుడు కరెంట్లీ ఉన్న దగ్గర నుంచి బిజినెస్ని ఎలా ముందుకు ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నారు? నెక్స్ట్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మనము ఇది చేయాలి అనే ఉద్దేశంలో మనము ఆలోచన చేయమండి. ప్రజలకి ఏది అందిస్తే బాగుంటుంది అనే ఆలోచనలో ఇంకా మార్కెట్ చాలా పెద్దది. ఎదురు నుంచి కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో మా ఏరియాలో కూడా మీరు రావాలండి, మా ఏరియాలో కూడా మీరు పెట్టాలని ఒక డిమాండ్స్తో పాటుగానే వెళ్తున్నాం. మేము ఇది చేయాలనే ఆలోచన చేయకముందే పబ్లిక్ నుంచే, కస్టమర్స్ దగ్గర నుంచే మాకు ఫీడ్బ్యాక్లు వస్తున్నాయి, మీరు మా ఏరియాలో రావాలి, మా ఏరియాలో రావాలని. దాని దృష్టితోటే కాంచీపురం మంగళగౌరి సిల్క్స్ నుంచి, కంచికి దారి మంగళగౌరి నుంచి ఇప్పుడు మాల్ ఫర్ ఆల్ మంగళగౌరి షాపింగ్ మాల్ అని పెట్టడం జరిగింది. మొట్టమొదటి బ్రాంచ్ మాత్రం ఓన్లీ కాంచీపురం మంగళగౌరి సిల్క్స్ శారీస్లోనే స్టార్ట్ చేసాం. కానీ ఇప్పుడు ఏదైతే ఉన్నాయో ఒక 6 బ్రాంచులు మనం మాల్ ఫర్ ఆల్ మంగళగౌరి షాపింగ్ మాల్, కిడ్స్ వేర్, మెన్స్ వేర్, ఉమెన్స్ వేర్, ప్రజలకి కస్టమర్స్కి కావాలని వాళ్ళు డిమాండ్ చేయడం వల్ల ఆ ఆలోచనను కూడా మాలో కలిగించింది వాళ్ళే. ఓకే. సో దాని మూలకంగానే ఒక 6 బ్రాంచులు ఈ 1 ఇయర్ లోపట మాల్ ఫర్ ఆల్ చేయడం జరిగింది. ఓకే, ఓకే. ఆల్రెడీ ఓపెన్ అయిందా సార్ అది, లేకపోతే ఇన్ ప్రాసెస్? ఎస్ అండి. ఓకే. కొత్తపేట్, ఏసరావు నగర్, షాపూర్ నగర్, అత్తాపూర్, ఉప్పల్, ఓకే. ఈ 6 బ్రాంచుల లోపల కిడ్స్ వేర్, మెన్స్ వేర్, ఉమెన్స్ వేర్ మనం యాడ్ చేయడం జరిగింది ఓకే. శారీస్తో పాటు. ఓకే. ఏ విధంగానైతే శారీస్లో రెస్పాన్స్ వచ్చిందో అదే రెస్పాన్స్ ఇందులో దొరికింది, అది సంతోషం. సార్, జనరల్గా ఏంటి అంటే ఈ కామర్స్ కానీ మీషో కానీ వచ్చిన తర్వాత చూసి నచ్చితే ఉంచుకుందాం, లేకపోతే పంపించేయచ్చులే అన్న ఫ్లెక్సిబిలిటీ వచ్చింది కదా. మీలాంటి వాళ్ళు ఈ బిజినెస్లో సస్టైన్ అంటే ఇది మీకు హిట్టా కాదా, అసలు ఎలా వర్క్ అవుతుంది? అయితే ఇదైతే ఈ కామర్స్ ఉంది కదండి, ఒక ఉమెన్స్ వేర్ తీసుకుంటే కనుక ఒక టాపు, ఒక లెగ్గిన్, ఒక కుర్తి, హౌజరీ వేర్, నైట్ వేర్ ఇలాంటివి ఎక్కువ పర్చేస్ చేస్తారు. కానీ ఎప్పుడైతే ఈ శారీస్ ఉందో, శారీస్ వాళ్ళు కట్టుకొని చూస్తారు, దాని డిజైన్ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది, దాని ఫీల్ ఎలా ఉంది, ఫినిషింగ్ ఎలా ఉంది, అట్రాక్ట్ ఎలా ఉంది, దాని కాస్ట్ ఎంత, వాళ్ళ బడ్జెట్ ఎంత, ఏ బడ్జెట్లో చూడాలి, చూసిన తర్వాత సెలక్షన్ చేసిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ తోటి, రిలేషన్ తోటి, సర్కిల్ తోటి వీడియో కాల్ చేసుకొని ఏది బాగుంది, ఏం సంగతి, ఇది మాట్లాడి దాంతో కట్టుకొని కూడా వాళ్ళు చూపిస్తారు. ఈ ఎక్స్పీరియన్స్ షాప్కి వచ్చి ఆ యొక్క అట్మాస్ఫియర్, ఆ వాతావరణంలో ఉండి పర్చేస్ చేసిన యొక్క ఎక్స్పీరియన్స్ వేరే ఉంటుంది. అది ఆన్లైన్లో ఇవన్నీ ఎక్స్పీరియన్స్ దొరకవు. ఓకే, ఓకే, అండర్స్టూడ్. సార్, 4 బ్రదర్స్ కలిపి కదా మొత్తం యాక్చువల్లీ మీరు మొదలుపెట్టింది. ఇప్పుడు కరెంట్లీ హౌ ఆర్ యూ గైజ్? అంటే ఏం చేస్తూ ఉంటారు, ఎవరేం రెస్పాన్సిబిలిటీ? 3 బ్రదర్స్ అండి, RRR. ఓకే. మొట్టమొదటి రాజమౌళి గారు, రెండో ఆయన రమణ గారు, మూడో ఆయన రాములు గారు. సో ఈ RRR ఒకటే ఫీల్డ్, ఒకటే బిజినెస్ అండి, కలిసి చేస్తాం మేము అందరూ కలిసే. ఎస్. కానీ ఈ బ్రాండ్ నా మీద వదిలిపెట్టారనమాట. ఓకే. నా ఇంట్లో కుటుంబంలో నేను చిన్నవాడిని. సో వాళ్ళందరూ కలిసి నాకు సపోర్ట్ తోటి ఇది నువ్వు చెయ్యి, నువ్వు చేయగలుగుతావు, నువ్వు అవ్వగలుగుతావు, కాగలుగుతావు అనే కాన్ఫిడెన్స్ మాకు ఇవ్వడం వల్ల, వాళ్ళ సపోర్ట్ వల్ల నేను ఈ బ్రాండ్ మొదలుపెట్టడం జరిగింది. అండర్స్టూడ్ సార్. సార్, కృష్ణమూర్తి అనే వ్యక్తి ఈ బ్రాండ్ని ఎలా విజువలైజ్ చేసుకుంటారు, ఎలా బిల్డ్ చేద్దాం అనుకుంటున్నారు? ఇది భవిష్యత్తే నిర్ణయిస్తుందండి. ఓకే. కస్టమర్సు దీన్ని ఏ విధంగా మార్కెటింగ్ లోపల ఎట్లయితే మౌత్ పబ్లిసిటీ చెప్పానో, సో వాళ్ళు ఏ విధంగా మాకు సపోర్ట్ ఇస్తూ ఉంటున్నారో, భగవంతుడి యొక్క ఆశీర్వాదం ఏ విధంగా దొరుకుతుందో, మా ఆలోచన దృష్టి ప్రకారం ఏ విధంగా ముందుకెళ్తుందో కాలం నిర్ణయిస్తుంది. ఓకే, అండర్స్టూడ్ సార్. ఇంత కాంపిటీషన్ కదా బయట ఇప్పుడు, అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో అక్కడికి వెళ్ళి కొనుక్కోవాలి, ఇక్కడికి వెళ్ళి కొనుక్కోవాలి అని చెప్పి ఒక 6 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు వెళ్ళి కొనుక్కునేవాళ్ళు. ఇప్పుడు బయటికి వస్తే సందు చివర ఒకటి, ఇది ఒకటి చాలా వచ్చేస్తున్నాయి కదా. ఎలాగా ఇన్ టర్మ్స్ ఆఫ్ బిజినెస్ కానీ, లేకపోతే ఓకే కాన్ఫిడెంట్గా ఉండి ప్రతిరోజు డైలీ ఆపరేషన్ స్టీర్ చేయడం అనేది కష్టం అవుతుంది కదా, మీకు ఎలా ఉంటుంది? అవునండి. విషయం ఏంటిదంటే ఈ మార్కెట్ లోపల మనం జూబ్లీస్ రోడ్ నెంబర్ 36కి వచ్చిన తర్వాత మనది 100 ఫీట్ ఫసాడ్, 60-70 ఫీట్ల హైట్ టెంపుల్ ఎలివేషన్,
సో అక్కడ మన లోపల రాగానే మంగళ వాయిద్యాలు, అమ్మవారు ప్రతిమ, ఆ, మన అన్ని కలెక్షన్స్ ఇవన్నీ వచ్చి మౌత్ పబ్లిసిటీ అయిన తరువాత ఈ బెల్ట్ మొత్తం ఒక హబ్ అయిపోయిందండి. ఈ 1 ఇయర్లో కనీసం చాలామంది ఈ జూబ్లీస్ మార్కెట్లోకి వచ్చారు. అంటే దాన్ని మనము ఒక హబ్ తయారు చేసాం. ఆ హబ్ తయారు చేయడానికి మూల కారణమైనందుకు సంతోషంగా ఉంటుంది. నెక్స్ట్ ఎవరు జ్యువెలరీ కావాలన్నా, ఎవరు పట్టు చీరలు కావాలన్నా 2 స్టేట్స్లో కానివ్వండి, దగ్గర సరౌండింగ్లో ఉన్న స్టేట్స్ కానివ్వండి, అందరూ జూబ్లీస్కి రావడం జరిగింది. అందులో ముఖ్య పాత్ర పోషించడానికి మా మంగళగౌరి కారణం జరిగినందుకు ఆ సంతృప్తి వేరుందండి. అండర్స్టూడ్ సార్, గాట్ ఇట్. సార్ ఇంత జర్నీ చేశారు కదా, లైఫ్లో మీకు ఓకే నేను ఉన్న స్థాయి నుంచి కొంచెం బాగానే వచ్చాను, అమ్మ నాన్న వాళ్ళకి వెళ్ళి చెప్పచ్చు ఈ విషయం అన్న స్టేజ్ ఎప్పుడు సార్ అసలు? వాళ్ళే వీపు తట్టి నీ బ్రాండు, మన బ్రాండు మార్కెట్లో వింటున్నాము అని ఎప్పుడైతే వాళ్ళు చెప్తున్నారో నాకు సంతోషం అనిపిస్తుంది. ఓకే, అది ఏ ఇయర్లో జరిగింది సార్ ఫర్ ది వెరీ ఫస్ట్ టైం, ఒకవేళ మీకు గుర్తుంది? కరెక్ట్ 3 years అయిందండి మనం స్టార్ట్ చేసి బ్రాండ్. ఓకే ఓకే. అప్పటి నుంచి ఈ జర్నీ అందరి సపోర్ట్ తోటి, మహాపురుషుల యొక్క ఆశీర్వాదంతో, భగవంతుడి కృపతోటి మన యొక్క ప్రయత్నానికి ఒక ఏదైతే పరిణామం దొరుకుతుందో అది చూసి ఒక సంతృప్తి దొరుకుతుందండి. ఓకే, అండర్స్టూడ్ సార్. మీ స్టోరీ విని మీరు మాట్లాడుతున్న విధానంగా చూస్తే సోషల్ ఆస్పెక్ట్లో కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ కొంతన్నా తీసుకుంటారు మీరు అన్నది ఉంది. సోషల్ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ థింగ్ మీరు ఫాలో చేస్తారా? కొంత కదండి, మొత్తం 100%. ఓకే, ఫస్ట్ ప్రయారిటీ మన ధర్మానికి, మన ఆచారానికి, మన సంస్కృతికి మాత్రమే నేను ఇస్తానండి. ఎవ్రీ వీక్ ఒక పాండురంగ శాస్త్రి అటవలే గారి ప్రవచనం వింటాము. వినడమే కాదు, జీవితంలో చూడడానికి ప్రయత్నం మనం చేస్తుంటాం అన్నమాట. వారి మార్గంలో నడిచే ప్రయత్నం చేయడంలో భాగంగానే ఈ యొక్క మంగళగౌరి కూడా వచ్చింది అనేది మనం చెప్పచ్చండి. ఓకే, ఈ కాన్సెప్ట్ డన్ సార్. సార్ ఇంత జర్నీలో ఐఎమ్ వెరీ షూర్ మీకు ఛాలెంజెస్ అనేవి కూడా బాగానే వచ్చి ఉంటాయి కదా. ఇవన్నీ కూడా మనం హైస్ మాట్లాడాం, గుడ్స్ మాట్లాడాం. యాక్చువల్లీ ఛాలెంజెస్ ఏంటి సార్ మీరు చూసినవి? అసలు బిగ్గెస్ట్ ఛాలెంజ్ మీరు ఫేస్ చేసింది ఇప్పటిదాకా ఏంటి? ప్రతి అడుగులో ఛాలెంజ్ ఉంటుందండి. ప్రతి అడుగులో ఒకటని చెప్పలేం. మనము ఎందులో అడుగు పెడితే అందులో ఛాలెంజెస్ ఉంటాయి. కానీ ఈ ఛాలెంజెస్ అన్నీ కూడా మనము ముందుకెళ్ళేటప్పుడు ఆ ఛాలెంజెస్ ఆటోమేటిక్గా సాల్వ్ అయిపోతుంటాయి. ఎందు గురించి అంటే మన ఆలోచన బాగున్నప్పుడు దానికి దారి భగవంతుడే చూపిస్తాడనేది ఒకటి మనకి తెలుస్తుంది. ఓకే, ఎందుకంటే అమ్మవారి పేరుతోటి శక్తిపీఠం అమ్మవారు, అమ్మవారి యొక్క ఆశీర్వాదం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు అది కనపడుతుంది. ఒక్క సమస్య కూడా ఇది సమస్య, ఇది కష్టము, ఇది కాదు అనేది ఎప్పుడూ అనిపించలేదు. అన్నీ కూడా ఆటోమేటిక్ జరిగిపోతూనే ఉంటాయి. దీంట్లో అమ్మవారి ఆశీర్వాదం, భగవంతుడి యొక్క ఆశీర్వాదం ఉన్నదని కనపడుతుంటుంది. సో ఎప్పుడు కూడా ఇది ఛాలెంజ్, ఇది కష్టం అనేది ఇప్పుడు కాలేదు. ఓకే, అండర్స్టూడ్ సార్, డన్. కృష్ణమూర్తి గారు, బిఫోర్ వీ క్లోజ్, లాస్ట్ క్వశ్చన్. జూబ్లీ హిల్స్లో ఉంది పెద్ద షాపు, అక్కడికి వెళ్ళి మనం కొనలేము, ఓకే అవన్నీ పెద్దవి అన్న దీంట్లో ఉంటారు అందరూ కూడా, ఇన్ఫ్యాక్ట్ మేము కూడా అందరం కూడా. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఎందుకు కొనాలి, మీ దగ్గరికి ఎందుకు రావాలి అంటే? మంచి ప్రశ్న అండి. మీకు మార్కెట్ కన్నా 30 to 40% రేట్స్ తక్కువ ఉండాలంటేనే మా దగ్గర రావాలి. ఓకే, ఎందుకంటే మనం చెప్పేది వీవర్స్ ధరలు, రైట్, మనం చెప్పేది మ్యానుఫ్యాక్చర్స్ ధరలు. ఏది తీసుకున్న పెట్టుబడి చీర దగ్గర నుంచి పట్టు చీర వరకు తీసుకుంటే ప్రతి దాంట్లో కూడా మినిమం సింథటిక్ సారీస్ తీసుకుంటే 20 to 30% మార్కెట్ కన్నా తక్కువ ఉంటుంది. సేమ్ పట్టు చీరలు కనుక తీసుకుంటే 30 to 40% తక్కువ ఉంటాయి. ఇది మేము చెప్పడం కాదండి. నేను యాజ్ ఏ వ్యాపారస్తుడు నా దగ్గర కస్టమర్స్ రావాలనే ఉద్దేశంలో నేను చెప్తుండొచ్చు. కానీ మీరు మా దగ్గర ఫీడ్బ్యాక్ బుక్ ఉంది. వాళ్ళు చూడండి, వాళ్ళు ఏం చెప్తారంటే అతి తక్కువ ధరలలో అతి ఎక్కువ కలెక్షన్స్ మాకు నచ్చినట్టుగా మీరు ఇచ్చారు, ఇది మాకు హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది, సంతృప్తిగా ఉంది. మేము మా కుటుంబ సభ్యులకి, ఫ్రెండ్స్కి, రిలేషన్స్కి, మా సర్కిల్ అందరికీ మేము ఈ విషయం చెబుతామని రాశారు బుక్లో. అది మీరు చూడొచ్చు. సో నేనైతే ఒకటి రాసుకోవచ్చు, కానీ మీకు బుక్ ఇస్తాను, 1 yearలో పెట్టిన బుక్ ఇస్తాను. ప్రతి కస్టమర్స్ అదే ఫీడ్బ్యాక్ ఉన్నది. సో ఇది మేము చెప్పడం కాదు, కస్టమర్ చెప్తున్నారు. ఓకే, అండర్స్టూడ్ సార్, డన్. కృష్ణమూర్తి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు వే టు న్యూస్ అండి. మీ జర్నీ గురించి, బ్రాండ్ గురించి చాలా బాగా చెప్పారు, క్లారిటీ ఇచ్చారు. ఇన్ఫాక్ట్ అంటే వాట్ ఈస్ ఇట్, మీరు ఏం చేస్తున్నారు అన్నది పెద్దవాళ్ళ కోసం అనుకుంటే కాదు, అందరి కోసం ఇది అనేది. ఎగ్జాక్ట్లీ, చాలా బాగా నరేట్ చేశారు. యంగ్స్టర్స్ ఎక్కువ వస్తారు, రైట్, ఎందుకంటే పెళ్ళిళ్ళు చేసుకునేది వాళ్ళే కదా. ఇప్పుడు వాళ్ళ ప్రకారమే పెద్దవాళ్ళు వినాలి కదా. ఓకే, అందుకని పిల్లలు
పెద్దవాళ్ళు కూడా వాళ్ళే సెలెక్షన్ చేసి ఇస్తారు, ఇది బాగుంటుంది, ఇది బాగుంటుంది. గాట్ ఇట్ సార్, డన్. నెక్స్ట్ టైం మళ్ళీ టర్నింగ్ పాయింట్ లో కలుద్దాము. Sure అప్పుడు అండి. వాల్ ఫర్ ఆల్ స్టోరీ Yes, yes, ఏదైతుందో yes, దాని yes. గురించి మాట్లాడదాం. అంటే Yes, sir. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అండి, నేను కృష్ణమూర్తి మంగళగౌరి. ఇప్పుడు మీరు చూస్తున్నారు వేటీ న్యూస్ టర్నింగ్ పాయింట్.